హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో హాఫ్ కాలర్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసామండి. ఈ రోజు వీడియోలో హాఫ్ కాలర్ ని నీట్ గా ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, ఈరోజు వీడియోలో కాలర్ నెక్ ఎలా కుట్టాలో చూద్దాం అనుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో ఈ కాలర్ నెక్ కటింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలి, ఈజీగా ఎలా కుట్టాలని చూద్దాం. నేను ఆల్రెడీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని కుట్టేసేసుకొని కాలర్ వరకే చూపిస్తున్నాను అనమాట. మన హాఫ్ కాలర్ అనేది కుట్టుకోవడం కోసం ముందు ఫుల్ కాలర్ అయితే కనుక మనకి కింద వరకు వస్తుంది. మనకి హాఫ్ కాలర్ కాబట్టి మ్యాక్సిమం మనం 2.5 ఇంచులు అంటే షోల్డర్ దగ్గర నుంచి కిందకి 2.5 ఇంచులు 2 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. నేను వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి కాలర్ మొత్తం ఎంత లెంత్ అనేది వస్తుందో టేప్తో ఒకసారి కొలుచుకుందాము. నాకు పావు తక్కువ 13 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఈ టేప్ని బట్టి మనం బకరం అనేది కట్ చేసుకోవాలి. ఓకేనండి, నేను 13 ఇంచులు మనకి పావు తక్కువ 13 ఇంచులు వచ్చింది కాబట్టి నేను కొంచెం ఖర్చు కోసం 13 ఇంచులు అనేది పెడుతున్నాను. పావు ఇంచు ఎక్కువ పెట్టాను. మనకి కాలర్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం. 1 ఇంచు లేదా 1.5 ఇంచు, అంతకు మించి ఎక్కువ ఉంటే బాగోదు. నేను వచ్చేసి 1 ఇంచు పెడుతున్నాను. కాలర్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుడుతూ ఉంటారు. నేను ఈజీగా ఎలా కుడతాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి కాలరు. దీనికి మనం ఎడ్జెస్ సైడ్ 3/4 ఇంచు, మీకు అర్థం అవడం కోసం ఒక 3/4 ఇంచు వరకు ఇలా కటింగ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం కరువు షేప్ అనేది తీసుకోవాలి. మనం ఇలా తీసుకోవడం వల్ల కాలర్ అనేది లుకింగ్ గా కనిపించింది. ఇప్పుడు మనం కాలర్ ఏదైతే వేస్తున్నామో నేను ఆ క్లాత్ అంటే మనకి బ్లౌజ్ పీస్ కలర్ పెడుతున్నానండి, ఆపోజిట్ కలర్ అయితే పెట్టుకోవట్లేదు. బ్లౌజ్ పీస్ కలర్ వచ్చేసరికి నాకు లెంత్ అనేది ఒకటైతే సరిపోదని చెప్పేసి కింద ఒక లేయర్ 2 లేయర్స్ లాగా తీసుకున్నాను. దీన్ని బక్రం ఎంతైతే ఉందో అదే షేప్ లో కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కాలర్ అనేది మనం కుట్టుకోవాలి. అది ఎలా కుట్టాలని చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి లోపల సైడ్ రావాలి. ఈ షేప్ అనేది మనకి పై వైపు కనిపించాలి కాబట్టి మనం అనేది ముందు ఈ పై వైపు అనేది రివర్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి ఇలా ఒక పాదం చివరి ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన కుట్టు వేసుకున్న దగ్గర నుంచి కొంచెం కొంచెం వదిలేసి కటింగ్ అనేది చేసుకుందాం. మనకి ఇక్కడ షేప్ తిరగాలి కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కాలర్ అనేది పై షేప్ పర్ఫెక్ట్ గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ అనేది చేసుకున్న తర్వాత ఇది ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుందాం.
మీకు అలా కుదరకపోతే ఐరన్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే కుట్టు వేస్తే ఇంకా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను కుట్టు మాత్రమే వేస్తున్నాను. అన్ని క్లాతులకి ఐరన్ అనేది సెట్ అవ్వదు కాబట్టి మనం ఇందాక కుట్టిన ఖర్చుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మనకు ఖర్చుకి ఎంత కావాలో అంత మందం ఉంచేసుకొని మిగిలింది అనేది కట్ చేస్తున్నాను కింద సైడ్. ఓకేనా, ఇప్పుడు మనకు కాలర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇందాక మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నామో ఇక్కడ స్టార్టింగ్ అనేది మనం కొంచెం ఇలా ఫోల్డింగ్ అని పెట్టుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ టిక్ మార్క్ అనేది ఎక్కడి నుంచి పెట్టుకున్నామో అక్కడ వరకు స్టార్ట్ చేస్తున్నాను. మనం లోపల బక్రం మీద వేసుకోవాలండి కుట్టు అనేది. మనం ఇక్కడ కాలర్ ఏ షేప్ అయితే ఉందో అదే షేప్లో కుట్టుకుంటూ రావాలి. నేను పై వైపు పెట్టానండి కాలర్ వచ్చేసి. మనం లోపల సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం తర్వాత. లేదు మీకు ఇలా కష్టం అనిపిస్తే ముందు పై సైడ్ కుట్టే లోపల సైడ్ కుట్టుకొని పైకైనా వేసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా. ఎలా కుట్టినా ఇదే విధంగా కుట్టాలన్నమాట. కాలర్ అనేది పై వైపు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇవి ఉన్నాయి కదా, ఈ షోల్డర్స్ దగ్గర మనం చిన్న టక్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి నెక్ అనేది పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. రెండు షోల్డర్స్ దగ్గర అదే విధంగా కట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ మార్క్స్ పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కూడా ఇలా టక్స్ అనేది పెడుతున్నాను. అంటే అవసరం అయితే ఏముండదు, షోల్డర్స్ దగ్గర పెడితే చాలు. కాకపోతే మనం అలా పెట్టుకోవడం వల్ల ఈజీగా కుట్టుకోవచ్చు అని. ఇప్పుడు లోపల సైడ్కి మనం కాలర్ అనేది లోపల సైడ్ తీసుకొని ఇక్కడ మనం ఇందా స్టార్ట్ చేసిన దగ్గర ఖర్చు అనేది లోపలికి పెట్టేసుకొని ఖర్చు అనేది ఇటు సైడ్ ఉండాలన్నమాట. మనం కుట్టు అనేది ఇటు సైడ్ వేసుకోవాలి. అప్పుడు లోపలికి వెళ్తేనే కాలర్ అనేది నీట్గా కనిపించింది. చూసారా, ఖర్చు అనేది ఇటు సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇందాక మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అక్కడే వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే మనం ఇందాక కాలర్ కుట్టేటప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో అలా వేస్తేనే కాలర్ కరెక్ట్గా వచ్చింది. షోల్డర్ దగ్గర మనం టిక్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ఆటోమేటిక్గా అదే తిరిగిపోతుంది నెక్. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఫోల్డ్ చేస్తున్నాను. ఇదిగోండి కాలర్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనం ఏ కుట్టు అయితే వేసామో అదే కుట్టు మీద ఇంకో కుట్టు అనేది వేసుకుందాము. వీడియోలో కాలర్ అనేది చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి చూసారా ఎంత నీట్గా కాలర్ అనేది వచ్చిందో.
ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ తీసుకున్నా బాగోదు అనమాట. ఇది కరెక్ట్ గా ఉంటుంది కాలర్ అనేది. నెక్ చూసారా, మనం కాలర్ పెట్టుకుని నెక్ అనేది ఇలా బ్రౌడ్ గా ఉండటం వల్ల వేసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఈ వీడియో చూసారు కదండి, కాలర్ నెక్ ఎంత నీట్ గా వచ్చిందో. నేను కుట్టే పద్ధతి అయితే ఇదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.